Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. పోస్ట్‌పోన్‌మెంట్స్ లో రికార్డ్ కొట్టిన వీరమల్లు, డిసెంబర్ ని అడ్డాగా మార్చుకోబోతున్న ప్రభాస్, రెమ్యునరేషన్ ని వెనక్కి ఇచ్చిస్తున్న హీరో, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. థగ్ లైఫ్ కర్ణాటకలో బ్యాన్ అయిన సంగతి తెలిసిందే. బ్యాన్ ఎత్తేయాలంటే సారీ చెప్పాలని అక్కడ వాళ్ళు అడగ్గా, తప్పు చేస్తుంటే సారీ చెప్తా బట్ మాట అయితే వెనక్కి తీసుకోనని ఖచ్చితంగా చెప్పడంతో ఇది ముదిరి గాలివానిగా తయారైంది. సో కర్ణాటకలో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ లో ఇప్పటి వరకు ఇండియాలో 4 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం బ్లాకెడ్ సీట్స్ తో కలుపుకుంటే 9 కోట్ల వరకు బుకింగ్స్ అయితే జరుపుకుంది. సినిమా డిజాస్టర్ అయితే హీరో రెమ్యునరేషన్ ని వెనక్కి ఇవ్వడం రజనీకాంత్, పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో చూసాం. అండ్ ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ సినిమా విషయంలో చూడబోతున్నాం. జాక్ మూవీ అటర్ ఫ్లాప్ కావడంతో తను తీసుకున్న రెమ్యునరేషన్ లో సగం అంటే 4 కోట్లు వెనక్కి ఇచ్చడానికి డిసైడ్ అయ్యాడు. ఇదైతే ఇండస్ట్రీకి గుడ్ సైన్. నష్టపోయిన వాళ్ళకి కాస్తైనా కాంపన్సేషన్ గా ఉంటుంది. కన్నప్ప మూవీ ప్రమోషన్స్ ని మంచిగా ప్లాన్ చేసుకుంటుంది. ఈ మంత్ 22న భీమవరంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసుకోగా ప్రభాస్ ని ఈవెంట్ ని తీసుకురావడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు. విష్ణు చెప్తే ఖచ్చితంగా ప్రభాస్ వస్తాడు. బట్ హోమ్ టౌన్ లో ఒక సూపర్ స్టార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది అంటే ఎలా ఉంటుందో సింహాద్రి టైంలో చూసాం. అండ్ ప్రభాస్ వస్తే ఏం జరుగుతుందో దానికి ఖచ్చితంగా తెలుసు. చూడాలి మరి ఏం చేస్తారో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక వార్ 2 ప్రమోషన్స్ కూడా మంచిగా ప్లాన్ చేసుకోగా ఎక్కడ టచ్ చేస్తే సినిమా వైల్డ్ గా వెళ్తుందో మూవీ టీమ్ కి బాగా తెలుసు. అందుకే ఐపీఎల్ ఫైనల్స్ జరుగుతున్నప్పుడు ప్రోమోస్ అయితే వేసుకున్నారు. అడ్వర్టైజ్మెంట్ టైంలో వార్ 2 టీజర్ ని విపరీతంగా వేయడంతో రెస్పాన్స్ కూడా మంచిగానే వచ్చింది. అండ్ థియేటర్స్ లో చాలా సినిమాలకి ఇంటర్వెల్స్ లో వేయబోతుండడంతో మూవీకి ఇది చాలా వరకు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓజీ మూవీ చాలా రోజుల నుంచి ముంబైలో షూటింగ్ జరుపుకుంటూ రాగా ఫైనల్లీ ముంబై షెడ్యూల్ అయితే కంప్లీట్ అయింది. ఇక రేపటి నుంచి విజయవాడలో షూటింగ్ అయితే చేయబోతున్నారు. దీంతో కంప్లీట్ షూటింగ్ అయితే ఫినిష్ కానుంది. పీకే స్పీడ్ తెలిసిందేగా. ఈ మూవీ కంప్లీట్ అయిన కొద్ది రోజులకే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు. ఒకవేళ బౌండెడ్ స్క్రిప్ట్ అనేది కంప్లీట్ కాకపోయింటే మళ్ళీ లాస్ట్ టైం జరిగినట్టే డిలేస్ అవడం పక్కా. ది రాజసాబ్ సినిమా నుంచి ఫైనలీ అప్డేట్ అయితే బయటకు వచ్చింది. ఈ మూవీ టీజర్ జూన్ 16న 10:52 AM కి రిలీజ్ చేయబోతున్నట్టు ఈ లుక్ తో అయితే అప్డేట్ ఇచ్చింది మూవీ టీమ్. ఫ్యాన్స్ అయితే వింటేజ్ ప్రభాస్ ఈస్ బ్యాక్ అంటూ ఆల్రెడీ సెలబ్రేషన్స్ ని స్టార్ట్ చేశారు. గోదావరి సైడ్ ఫ్యాన్స్ కి అయితే కిక్కిచ్చే విధంగా ఉండనుంది ఈ టీజర్. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ December 5th అయితే లాక్ చేసుకున్నారు. లాస్ట్ టైం డిసెంబర్ కి సలార్ తో వచ్చి ప్రభాస్ ఏం చేశాడో అందరికీ తెలిసిందే. అండ్ ఈసారి కూడా సాలిడ్ గా కొట్టాడంటే మాత్రం డిసెంబర్ ని తన అడ్డాగా మార్చుకోవడం పక్కా. ఇప్పటి వరకు డిసెంబర్ లో పెద్ద హిట్స్ కొట్టిన రికార్డ్ ఆమిర్ ఖాన్ పేరుపైనే ఉంది. మరి అది ప్రభాస్ పై షిఫ్ట్ అవుతుందో లేదో చూడాలి. సో అలా ఫ్రైడే రిలీజ్ కానుంది ఈ ఫిలిం. హరియర్ వీరమల్లు మరోసారి పోస్ట్ పోన్ అయింది. 100% ఫ్యాక్ట్. విఎఫ్ఎక్స్ వర్క్ అయ్యేలా కనిపించకపోవడంతో జూన్ 12న మూవీ రిలీజ్ అయ్యేలా కనిపించట్లేదు. ఏం రత్నం గారు కొనైతే అనుకున్నారు. రిలీజ్ కి 15 days ముందే ట్రైలర్ ని రిలీజ్ చేయడం, తెలుగు స్టేట్స్ లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ నార్త్ లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నారు. అలానే ట్రైలర్ రిలీజ్ అయ్యాకనే బుకింగ్స్ ఓపెన్ చేయడం, సేఫ్ గా జరిగే బిజినెస్, ఇవన్నీ జరగాలంటే సినిమా పోస్ట్ పోన్ కావాల్సిందే. ఇక ఇప్పుడైతే July 4th or 12th రిలీజ్ డేట్ అయితే ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే ఈ మంత్ అన్న పెట్టాలన్నా కూడా కుబేర అండ్ కన్నప్ప సినిమాలు అయితే తీసేసి కూర్చున్నాయి. వీటిలో కుబేరకైతే అమెజాన్ ప్రైమ్ తో డీలింగ్ కూడా అయిపోవడంతో డేట్ మార్చే ఛాన్స్ కూడా లేదు. అందుకే July 4th or 12th రిలీజ్ చేయాలని చూసింది మూవీ టీమ్. అండ్ కుబేర సినిమాకి ట్రైలర్ ని కూడా యాడ్ చేయబోతున్నారు. జులై అంటే తెలిసిందే సినిమాలకి రేన్ ఎఫెక్ట్ గట్టిగా కొడుతుంది. ఇది లాస్ట్ టైం బ్రో సినిమా విషయంలో కూడా చూసాం. బట్ ట్రైలర్ చూపెట్టి బిజినెస్ చేయాలంటే కాస్త టైం పట్టాలనే కనిపిస్తుంది. చూడాలి మరి మళ్ళీ డేట్ ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఇన్ని దరిద్రాలు దాటుకుని హరియర్ వీరమల్లు డే 1 ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆఫ్ ఆల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.